శంకరపల్లిలో ఉన్న ఈ సౌత్ ప్రైడ్ శాంక్చురీ అనే వెంచర్ ఏదైతే ఉందో దాని వెనకాల ఉన్న విజన్ ఏంటి సార్? అంటే బిల్డర్స్ కానీ డెవలపర్స్ కానీ విజన్ ఏంటి, అండ్ మిగతా వెంచర్స్ తో పోలిస్తే ఈ వెంచర్ యొక్క దీని ప్రత్యేకత ఏంటి? మంచి స్ట్రాటజిక్ లొకేషన్ ఉన్న ప్రాజెక్ట్స్, ఫ్యూచర్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ కానీ అద్భుతంగా ఉండబోతుంది. చుట్టూ ఎంప్లాయ్మెంట్ రాబోతున్న ప్రాజెక్టు, ఫ్యూచర్ లో మంచి వాల్యూ పొటెన్షియల్ ఉన్న ప్రాజెక్ట్ అన్నమాట. వాల్యూ రాబోతున్న ప్రాజెక్ట్. ఈ ప్రాంతాన్ని మీరు ఎందుకు ఎంచుకున్నారు సార్ వెంచర్ వేయడానికి? కనెక్టివిటీ పూర్తిగా రాబోయే ముందు ఉన్న లొకేషన్స్ లో మనము ఎప్పుడైనా కానీ ప్రాజెక్ట్స్ ఎంచుకున్నా లేకపోతే ప్రాజెక్ట్స్ చేసినా కానీ మంచి రిటర్న్ ఆన్ ఇన్వెస్ట్మెంట్ కస్టమర్కి రావడానికి అవకాశం ఉంది. సో అయితే దీన్ని భవిష్యత్తులో మనం ఒక మంచి గేటెడ్ కమ్యూనిటీ, ఇది గేటెడ్ కమ్యూనిటీ అనండి భవిష్యత్తులో కదా, ఇది గేటెడ్ కమ్యూనిటీయే. మన క్లబ్ హౌస్తో వస్తుంది, సీసీ రోడ్స్ వస్తున్నాయి, అవెన్యూ ప్లాంటేషన్ వస్తున్నది, మోడర్న్ అమ్యూనిటీస్ అనేది మనం వస్తుంది, మంచి కనెక్ట్. ఇది గేటెడ్ కమ్యూనిటీ. గేటెడ్ కమ్యూనిటీ విల్లా ప్లాటింగ్ ప్రాజెక్ట్ ఇది. అండ్ ఇమీడియట్గా ఒక కస్టమర్ వచ్చి ఇప్పుడు మన వెంచర్లో ఒక ప్లాట్ ఏదైనా కొన్నారనుకోండి, ఇమీడియట్గా మీరు ఇచ్చే 20 grams గోల్డ్ కాయిన్ ఉండబోతుంది ఇప్పుడు ఇమీడియట్గా. అంటే వద్దనుకున్న పక్షంలో ఈవెన్ 1500 రూపీస్ పర్ డిస్కౌంట్ అనేది పర్ స్క్వేర్ యార్డ్ అనేది ఉండబోతుంది. సార్ నమస్తే సార్. నమస్తే సార్. అయితే ఇప్పుడు మనకి శంకరపల్లిలో ఉన్న ఈ సౌత్ ప్రైడ్ శాంక్చురీ అనే వెంచర్ ఏదైతే ఉందో అది దాని వెనకాల ఉన్న విజన్ ఏంటి సార్? అంటే బిల్డర్స్ కానీ డెవలపర్స్ కానీ విజన్ ఏంటి, అండ్ మిగతా వెంచర్స్తో పోలిస్తే ఈ వెంచర్ యొక్క మిగతా వెంచర్స్ ఇది ఎలా సపరేట్ అవుతుంది, దీని ప్రత్యేకత ఏంటి? ఇప్పుడు మనకి ఎక్కడ ఎవరైనా కానీ స్మార్ట్ ఇన్వెస్టర్స్ మనం చూసేది ఎస్పెషల్లీగా ప్లాటింగ్ ప్రాజెక్ట్స్ ఎక్కువ ఇన్వెస్ట్మెంట్, రిటర్న్ ఇన్వెస్ట్మెంట్ ఎక్కువ ఉంటుంది. ప్లాటింగ్ ప్రాజెక్ట్స్లో కూడా ఏంటంటే మంచి స్ట్రాటజిక్ లొకేషన్ ఉన్న ప్రాజెక్ట్స్, చుట్టూ ఎంప్లాయ్మెంట్ రాబోతున్న ప్రాజెక్టు, అండ్ ఫ్యూచర్లో మంచి వాల్యూ పొటెన్షియల్ ఉన్న ప్రాజెక్ట్ అన్నమాట. వాల్యూ రాబోతున్న ప్రాజెక్ట్. ఎప్పుడు ఇన్వెస్ట్మెంట్ చేస్తే డెఫినెట్గా ఏంటంటే రిటర్న్ ఇన్వెస్ట్మెంట్ అనేది అద్భుతంగా ఉండదు. ఈ ప్రాజెక్ట్కి స్ట్రాటజిక్ లొకేషన్ కానీ ఫ్యూచర్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ కానీ అద్భుతంగా ఉండబోతుంది. అండ్ ఎంప్లాయ్మెంట్ కూడా ఏంటంటే చుట్టుపక్కల అద్భుతంగా రాబోతుంది. అండ్ గ్రోత్ సెంటర్స్ అయినా హాట్స్పాట్స్ అయినా శంకరపల్లి కానీ, ఇటు సంగారెడ్డి కానీ, ఇటు ఐఐటి కంది కానీ చాలా దగ్గర. ఇంకోటి ఏంటంటే అద్భుతమైన విషయం ఏంటంటే దీనికి ఎదురుగా ఒక మాసివ్ ఇంటిగ్రేటెడ్ టౌన్షిప్ అనేది 650 acresలో గ్రేడియే బిల్డర్, హైదరాబాద్ చెందిన గ్రేడియే బిల్డరు మాస్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఇంటిగ్రేటెడ్ టౌన్షిప్ తీసుకురాబోతున్నారు. ఇందుట్లో అటు రిక్రియేషన్ పరంగా, అటు కమర్షియల్ పరంగా రెసిడెన్షియల్ కాంప్లెక్స్లు కానీ, ప్రాపర్టీస్ కానీ, విల్లాస్ కానీ, డిఫరెంట్ సెగ్మెంట్స్ ఆఫ్ ది రియల్ ఎస్టేట్లో రాబోతున్నారు. దీనికి జస్ట్ ఎగ్జాక్ట్గా ఆపోజిట్. సార్ అయితే శంకరపల్లిలో ఈ జుల్కల్ ఏరియాని మీరు ఈ ప్రాంతాన్ని మీరు ఎందుకు ఎంచుకున్నారు సార్ వెంచర్ వేయడానికి? జుల్కల్ ఏరియా ఎందుకు ఎంచుకుంటున్నామంటే చుట్టుపక్కల చాలా ప్రాజెక్ట్స్ వస్తున్నాయి. ఇక్కడ ఏంటంటే డెవలప్మెంట్ ప్రస్తుతం ఇంకా రావాల్సింది ఉంది. ఇన్ఫ్రాస్ట్రక్చర్ అనేది ఇంకా రాబోతుంది. ఎప్పుడు ఏంటంటే ఇన్ఫ్రాస్ట్రక్చర్ రాబోయే ముందు, కనెక్టివిటీ పూర్తిగా రాబోయే ముందు ఉన్న లొకేషన్స్లో మనము ఎప్పుడైనా కానీ ప్రాజెక్ట్స్ ఎంచుకున్నా లేకపోతే ప్రాజెక్ట్స్ చేసినా కానీ మంచి రిటర్న్ ఆన్ ఇన్వెస్ట్మెంట్ కస్టమర్కి రావడానికి అవకాశం ఉంది. అందువల్ల ఏంటంటే ఇది మంచి లొకేషన్. అటు సంగారెడ్డి టౌన్కి కానీ, ఇటు ఐఐటి కందికి కానీ, ఇటు శంకరపల్లికి కానీ మంచి లొకేషన్లో ఉన్న ప్రాంతం అన్నమాట. సార్ ఇది ఎక్స్టర్నల్గా అంటే ఈ వెంచర్లో కాకుండా బయట ఎక్స్టర్నల్గా మనకి ఇన్ఫ్రాస్ట్రక్చర్ డెవలప్మెంట్స్ ఏమున్నాయి సార్ ఈ వెంచర్ చుట్టూ? ఈ వెంచర్ చుట్టూ ఏంటంటే ఈ వెంచర్ ముందే ఇట్ ఈజ్ నౌ 60 feet రోడ్. ఇది దీన్ని ప్రపోజ్డ్ 100 feet రోడ్డు రాబోతుంది. ఆ రోడ్డు శంకరపల్లికి కనెక్ట్ అవ్వబోతుంది అనమాట. అది శంకరపల్లి అక్కడి నుంచి ఒక 16 kilometers డిస్టెన్స్లో ఉంటుంది. మనం రైట్ సైడ్ తీసుకుంటే, లెఫ్ట్ సైడ్ కూడా తీసుకుంటే అంటే ఓన్లీ 14 kilometers శంకరపల్లి కాదు, సంగారెడ్డి టౌన్కి. నేను సంగారెడ్డి టౌన్కి కూడా ఏంటంటే రైట్ సైడ్ తీసుకుంటే 16 to 17 kilometers డిస్టెన్స్ ఉండబోతుంది. 100 feet రోడ్ అన్నమాట. అక్కడ వరకు ఎక్స్టెన్షన్ అవ్వబోతుంది. లెఫ్ట్ తీసుకుంటే వయా కందికి వచ్చేలాకి 13 to 14 kilometers వచ్చేలాకి మనకి సంగారెడ్డి టౌన్ రాబోతుంది. అట్లనే ఐఐటి కంది కూడా ఏంటంటే 9 to 10 kilometers డిస్టెన్స్లో ఉందన్నమాట అక్కడ. ఇంకోటి ఏంటంటే శంకరపల్లి కూడా ఏంటంటే హార్డ్లీ డిస్టెన్స్ ఆఫ్ 7 kilometers డిస్టెన్స్లో ఉంది. అట్లనే ఎంప్లాయ్మెంట్ జోన్ అయినా ఏదుమల్ల ఓడిఎఫ్ కూడా ఏదుమల్లారంలో హార్డ్లీ 4 kilometers డిస్టెన్స్లో ఉందన్నమాట. అందువల్ల ఏంటంటే ఈ ప్రాంతం కూడా మంచిగా. ఇంకొకటి మనకి ఇందాక క్వశ్చన్లో కూడా మనం చెప్పడం జరిగింది, 650 acresలో జస్ట్ ఆపోజిట్ దిస్ ప్రాజెక్టు రేపు మనకి అక్కడ
ఇంటిగ్రేటెడ్ టౌన్షిప్ వస్తే అక్కడ విల్లాస్ వస్తాయి అనుకోండి, ఇక్కడ మనం ప్లాటింగ్ ఈరోజు అమ్ముతున్నాము. రిటర్న్ అండ్ ఇన్వెస్ట్మెంట్ డెఫినెట్గా ఎంతవరకు ఉండబోతుంది చూడండి. అంటే నెక్స్ట్ 5 yearsలో 3 to 4 times కూడా పెరగడానికి అవకాశం ఉన్న ప్రాజెక్ట్. ఎప్పుడు కానీ మనం కొనేటప్పుడు కొన్ని చుట్టూ డెవలప్మెంట్, రాబోయే డెవలప్మెంట్స్ దృష్టిలో పెట్టుకుని మనం కొన్నాం అనుకోండి, ఒక బిగ్ బిల్డరు, ఒక బిల్డ్ డెవలపరు ఎదురుగా కూడా మన ప్రాజెక్ట్ ఉందనుకోండి, దాని యొక్క ఇంపాక్ట్, మా బిగ్ మాసివ్ ఇంటిగ్రేటెడ్ టౌన్షిప్ యొక్క ఇంపాక్ట్ దీని మీద అద్భుతంగా ఉండబోతుంది భవిష్యత్తులో. దానివల్ల కానీ రిటర్న్ అండ్ ఇన్వెస్ట్మెంట్ అనేది చాలా బాగుండబోతుంది అనమాట. సరే, అయితే మీరు ఫ్యూచర్లో దీనికి గ్రోత్ బాగుందని చెప్తున్నారు. ఇది వెస్ట్ కారిడార్లో ఉంది కంప్లీట్గా మన శంకరపల్లి ఏరియా. అండ్ ఇన్ ఫ్యూచర్ భవిష్యత్తులో మనకి ఈ వెస్ట్ కారిడార్ యొక్క గ్రోత్ని మీరు ఎట్లా డిఫైన్ చేస్తారు ఇన్ ఫ్యూచర్? వెస్ట్ కారిడార్లోకి వచ్చింది ఆర్గానికల్గా వెస్ట్ అనేది ఇప్పుడు డెవలప్ అవుతుందండి. వెస్ట్లో కూడా ఏంటంటే అన్ని ప్రాంతాలు సాచురేషన్, ఇప్పుడు కోకాపేట, మనం చూసిన మోకీలా, శంకరపల్లి, ఇప్పుడు ఎవరైనా కానీ వెస్ట్లో ఇన్వెస్ట్మెంట్ చేయాలి విత్ అఫోర్డబిలిటీ దృష్ట్యా చేయాలి అంటే ఫ్యూచర్ యొక్క డెవలప్మెంట్స్ దృష్టిలో పెట్టుకొని చేయాల్సి వస్తుంది. ఇప్పుడు అఫోర్డబిలిటీ దృష్ట్యా శంకరపల్లి సరౌండింగ్స్ బాగా డెవలప్ అవుతుంది. అందువల్లనే మనం శంకరపల్లి వెస్ట్లో చేయాలనుకుంటే, ఎందుకంటే వెస్ట్ ఎందుకు అంటున్నామంటే వెస్ట్ అనేది ఇట్ ఈజ్ ఎ వెరీ నియర్ టు ద నియోపోలిస్. ఈ ప్రాజెక్ట్ కూడా నియోపోలిస్కి 35 to 40 minutes డ్రైవ్. అట్లనే గచ్చిబౌలికి వెళ్ళాలన్నా కానీ 40 minutes డ్రైవ్. అండ్ ఫైనాన్షియల్ డిస్ట్రిక్ట్కి వెళ్ళాలన్నా 40 minutes డ్రైవ్. శంకరపల్లి మెయిన్ రూట్ అద్భుతంగా శంకరపల్లి వరకు కూడా రోడ్డు ఉంది. ఈ ప్రాజెక్ట్ కూడా ఏంటంటే కనెక్టివిటీ కూడా, రోడ్డు కూడా చాలా అద్భుతంగా ఉందన్నమాట అది. ఎందుకంటే శంకరపల్లి నుంచి కంది రూట్కి హార్డ్లీ 600 meters మన ప్రాజెక్ట్ యొక్క డిస్టెన్స్ అనమాట. సరే, అయితే మేజర్గా మనకి ఇప్పుడు ఈ సౌత్ ప్రైడ్ సాంక్చురీ అనే వెంచర్లో మేజర్గా మీరు ఇచ్చే మేజర్ ఎమ్యూనిటీస్ ఏమున్నాయి? మేజర్ ఎమ్యూనిటీస్ ఉంటుంటే గ్రాండ్ ఆర్చ్ ఎంట్రన్స్ ఆర్క్ మెయిన్ అది. ఇంకోటి ఏంటంటే అన్ని మనము సీసీ రోడ్స్ ఇస్తున్నాము. 60 feet రోడ్డు, 40 feet రోడ్డు, 30 feet రోడ్డు అమ్యూనిటీస్కి వచ్చేళ్ళకి. అండ్ అవెన్యూ ప్లాంటేషన్ ఇస్తున్నాము. ఓవర్ హెడ్ ట్యాంక్ రాబోతుంది. ఓవర్ హెడ్ ట్యాంక్ విత్ ఈచ్ ప్లాట్కి కూడా ఏంటంటే వాటర్ ఫెసిలిటీ, పైప్ లైన్ ఫెసిలిటీస్ ఇస్తున్నాము. డ్రైనేజ్, అండర్ గ్రౌండ్ ఎలక్ట్రిసిటీ రాబోతుంది. ఆల్రెడీ మనము విజువల్ చూసినా కానీ, ప్రాక్టికల్ చూసినా కానీ చుట్టూ పెరిమీటర్ రోడ్ అనేది ఆల్రెడీ మనం కట్టేసాము ఆల్రెడీ. ఇంకోటి ఏంటంటే ఇక్కడ వరల్డ్ క్లాస్ అమ్యూనిటీస్ అనుగుణంగా, ప్లాటింగ్ ప్రాజెక్ట్ అనుగుణంగా ఒక 20,000 SFTలో క్లబ్ హౌస్లు కూడా తీసుకురాబోతున్నాము. మోర్ దెన్ 3 parks కూడా మనం ఇక్కడ డెవలప్ చేయబోతున్నాం అన్నమాట. ఈ ఫెసిలిటీస్ దృష్ట్యా ఏంటంటే అక్కడ ప్లాటింగ్ ప్రాజెక్ట్స్లో ఎవరైతే ఇన్వెస్ట్మెంట్ చేస్తారో మంచి రిటర్న్ అనేది ఉండబోతుంది అనమాట. ఇంకోటి ఏంటంటే ఇక్కడ రెయిన్ వాటర్ హార్వెస్టింగ్ పిట్స్ కూడా ఆల్మోస్ట్ కంప్లీట్ అయిపోయినాయి అండి. వర్క్ అయితే మేజర్ వర్క్స్ కంప్లీట్ అయిపోయినాయి. ఇందుట్లో కూడా కొన్ని ప్లాట్స్ కమర్షియల్గా కూడా మనం ఫ్యూచర్ కోసం డెవలప్ చేయడానికి కూడా కొన్ని పెడుతున్నాం. అంటే ఇందుట్లో కూడా సైజెస్ ఆఫ్ ది ప్లాట్స్ ఏంటంటే 202 square yards కాడి నుంచి 750 square yards వరకు. అంటే అటు తక్కువ బడ్జెట్ ఉండే వాళ్ళకి, అటు ఎక్కువ బడ్జెట్ ఉండే వాళ్ళకి అనుగుణంగా మన ప్లాటింగ్ కూడా 200 to 250, 300 square yards ఇట్లా డిఫరెంట్గా మనము ప్లాటింగ్ ఇస్తున్నాం అన్నమాట. సరే, అయితే ఇప్పుడు మనకి అండర్ గ్రౌండ్ డ్రైనేజ్, ఎలక్ట్రిసిటీ అండ్ గ్రీనరీ ఇవన్నీ చెప్తున్నారు మీరు ఎమ్యూనిటీస్. వీటి యొక్క స్టాండర్డ్స్ మనం ఎట్లా చెప్పచ్చు సార్? ఎప్పుడు ఒక డెవలపర్ యొక్క స్టాండర్డ్, ఒక డెవలపర్ కానీ బిల్డర్ యొక్క స్టాండర్డ్స్ దాన్ని ఏ విధంగా మనం చూస్తాము అంటే, అంతకుముందు వాళ్ళు కంప్లీట్ చేసిన ప్రాజెక్ట్స్ చూస్తే మనకి వాళ్ళ స్టాండర్డ్స్ అర్థమవుతాయి. వీళ్ళు ఇస్నాపూర్ దగ్గర ఆల్రెడీ ఒక ప్రాజెక్ట్ అయితే 1 hour అబౌట్ అని ప్రాజెక్ట్ చేశారు. అది మీరు ఒకసారి చూడండి. డెఫినెట్గా మంచి, ఎవరైతే ఇన్వెస్ట్మెంట్ చేశారో అక్కడ మంచి అప్రిషియేషన్ వచ్చింది. అట్లనే ఇంకో ప్రాజెక్ట్ కూడా ఏంటంటే రఘునాథ్ కౌంటీ మెహతాబ్ ఖాన్ కూడా దగ్గర రాబోయే రీజనల్ రింగ్ రోడ్కి చాలా దగ్గరగా అండ్ 100 feet రోడ్ ఫేసింగ్ ప్రాజెక్ట్ కూడా అద్భుతంగా డెవలప్ చేశారు. అది కూడా ఒకసారి మనం చూస్తే ఈ యొక్క ప్రాజెక్టులో ఏమేమి అమ్యూనిటీస్ ఇస్తున్నారు, హౌ ఫార్ ద డెవలపర్ ఈజ్ సీరియస్ మంచి అమ్యూనిటీస్ తీసుకురావడానికి. ఇంకోటి తెలుసా, ఎదురే మనం చెప్తున్నాం 650 acresలో మాసివ్ ఇంటిగ్రేటెడ్ టౌన్షిప్ వస్తుంది. అటువంటి ప్రాజెక్టు అది వస్తున్నప్పుడు ఏంటంటే వీళ్ళు కూడా చాలా జాగ్రత్త పడతారు. మంచి ఫెసిలిటీస్ ఇవ్వాలి అని డెఫినెట్గా వీళ్ళ మీద కూడా ఫోర్స్ ఉంటుంది, ప్రెషర్ ఉంటుంది. అటువంటిప్పుడు ఏంటంటే వీళ్ళు కూడా డెఫినెట్గా మంచి అమ్యూనిటీస్తో, మంచి క్వాలిటీ పరమైన వరల్డ్ క్లాస్ అమ్యూనిటీస్ అనేది డెఫినెట్గా తీసుకురావడానికి
100% అవకాశం ఉంది. సార్ అయితే ఈ ప్లాట్స్ విషయానికి వచ్చేసరికి మనకి లీగల్ పర్మిషన్స్ ఏమున్నాయి, అప్రూవల్స్ ఏమున్నాయి సార్ గవర్నమెంట్ నుంచి? గవర్నమెంట్ నుంచి ఇది హెచ్ఎండి అప్రూవ్డ్ వెంచరు, రేరా అప్రూవ్డ్ వెంచరు. ఇంకోటి ఏంటంటే ఈ వెంచర్ మొన్నటి వరకు కూడా ఇప్పుడు కూడా ఏంటంటే లాంచ్ చేయలే, అప్రూవ్డ్ బట్ లాంచ్ చేయాలి. ఎందుకంటే మనం బిల్డర్ కాబట్టి మా కాన్సెప్ట్ ఏంటంటే అన్ని అమ్యూనిటీస్ వచ్చిన తర్వాత ఇచ్చిన తర్వాత డెవలప్ చేసిన తర్వాత మార్కెట్లో మార్కెటింగ్ చేద్దాం ఉద్దేశంతో డెవలప్మెంట్స్ కంప్లీట్ అయిన తర్వాత మీరు సేల్కి వెళ్దాం ఉద్దేశంతో మేము ఆగాం. మంచి ఐడియా సార్. మనకి లీగల్ ఎంటిటీ, లీగల్ డాక్యుమెంట్స్, మనకి ప్రతి ఒక్క ప్లాట్ ఓనర్కి లీగల్ డాక్యుమెంట్స్, ఒపీనియన్, లింక్ డాక్యుమెంట్స్ అనేది మనం ప్రొవైడ్ చేస్తున్నాం అండి. అదే వాళ్ళకి 100% టైటిల్ క్లియరెన్స్ ఉంది. ఇంకోటి ఏంటంటే లాంచ్ చేయబోయే ముందు, ఇప్పుడు ఇంకా లాంచ్ చేయలేదు కాబట్టి ఇప్పుడు బ్యాంక్ లోన్స్ రావు, లాంచ్ అయిన తర్వాత బ్యాంక్ లోన్స్ వస్తాయి ఇందులో. సో అయితే దీన్ని భవిష్యత్తులో మనం ఒక మంచి గేటెడ్ కమ్యూనిటీ వచ్చే అవకాశం ఉందని అనుకోవచ్చు సార్? ఇది గేటెడ్ కమ్యూనిటీ అనండి భవిష్యత్తులో కదా, ఇది గేటెడ్ కమ్యూనిటీయే. మన క్లబ్ హౌస్తో వస్తుంది, సీసీ రోడ్స్ వస్తున్నాయి, అవన్నీ ప్లాంటేషన్ వస్తున్నది, మోడర్న్ అమ్యూనిటీస్ అనేది మనం వస్తుంది, మంచి కనెక్ట్. ఇది గేటెడ్ కమ్యూనిటీ. గేటెడ్ కమ్యూనిటీ విల్లా ప్లాటింగ్ ప్రాజెక్ట్ ఇది. విల్లా ప్లాటింగ్ ప్రాజెక్ట్ అనమాట ఇది. అంటే ఫ్యూచర్లో ఇంకోటి మీరు గమనిస్తే పక్కనే జుల్కల్ విలేజ్ ఉంది, హార్డ్లీ డిస్టెన్స్ మనకు మన ఫెన్సింగ్కి చాలా దగ్గరగా ఉంది. అంటే అక్కడ ఒక ఈ మొత్తం అమ్యూనిటీస్ వచ్చిన తర్వాత వితిన్ 6 months మనకి ఇల్లు కట్టుకుంటానికి చాలా అనుగుణంగా ఉన్న ప్రాంతం అనమాట. మనం ఇల్లు కట్టుకుంటానికి అంటే వాటర్ ఫెసిలిటీస్ కానీ ఇవన్నీ కూడా ఆల్మోస్ట్ అన్నీ ఉన్నాయి అనమాట. ఎప్పుడు ఏంటంటే ఒక స్మార్ట్ ఇన్వెస్టర్ ఆల్రెడీ రెసిడెన్షియల్కి దగ్గరగా ఉన్న ప్రాజెక్ట్ ఇన్వెస్ట్మెంట్ చేస్తే ఏంటంటే అప్రిషియేషన్ అనేది ఎక్కువ ఉంటుంది. ఎందుకంటే తొందరగా ఇల్లు కట్టుకున్నప్పుడు ఏంటంటే ఆ సరౌండింగ్ యొక్క డిమాండ్ కూడా పెరిగిద్ది అనమాట. అదే సార్. సార్ అయితే మనకి ఇది సేల్ ప్రాసెస్ ఎలా ఉంటుంది సార్? అంత ట్రాన్స్పరెంట్గా ఉంటుందా? అండ్ బ్యాంక్ లోన్ ఫెసిలిటీస్ ఎలా ఉన్నాయి దీనికి? ఇప్పుడు మనం ఆఫీషియల్గా లాంచ్ చేయలేదు కాబట్టి మన బ్యాంక్ లోన్ ఫెసిలిటీస్ లేదు. కానీ ఎందుకంటే ఇది లిమిటెడ్ పీరియడ్, నేను చెప్పినట్టుగా ఏంటంటే దీని యొక్క రేట్ కూడా మీరు చూసుకుంటే 25,000 రూపీస్ పర్ స్క్వేర్ యార్డ్ ప్రస్తుతం. కానీ ఇప్పుడు లాంచ్ చేయలేదు కాబట్టి ఒక స్పెషల్ గిఫ్ట్గా కూడా మనం అనౌన్స్ చేశాము. అదేంటంటే 20 grams గోల్డ్ కాయిన్ ఫర్ ఈచ్ ప్లాట్ సేల్ అనమాట. బై చేసి కస్టమర్కి బై చేసే వాళ్ళకి అది గోల్డ్ కాయిన్ వద్దు అనుకునే వాళ్ళకి ఒక 1,500 పర్ స్క్వేర్ యార్డ్ డిస్కౌంట్ అండి. అంటే 25,000 మైనస్ 1,500 అంటే 23,500 పర్ స్క్వేర్ యార్డ్లో ఇప్పుడు మనము చేస్తున్నాం. ప్రైస్ ఈజ్ ఫిక్స్డ్ అండి. మనకి ఇందుట్లో కూడా ఏంటంటే రేపు లాంచింగ్ కూడా ఏంటంటే ఆల్మోస్ట్ అప్రాక్సిమేట్లీ డేట్ అయితే ఫిక్స్ చేయలేదు, బట్ మార్చిలో ఉండబోతుంది. లాంచింగ్ ప్రైస్ కూడా ఫిక్స్ చేసాం ఆల్మోస్ట్ 28,000 రూపీస్ పర్ స్క్వేర్ యార్డ్. 28,000కి 23,500కి మనం చూసుకుంటే వితిన్ 1 monthలో 1.5 monthలో మీకు 20% అప్రిషియేషన్ అనేది మీకు అక్కడే వచ్చేస్తుంది అనమాట. అంటే ఇది రైట్ టైమా కాదనేది మీరు నిర్ణయించుకోవాలా. ఎందుకంటే ఒకసారి లాంచ్ అయిన తర్వాత లాంచ్ ప్రైస్ ఈజ్ 28,000. ఈ రోజు ప్రైస్ మనం చెప్తున్నాము. స్పెషల్ గిఫ్ట్ వస్తుంది. ఇంకా పూర్తిగా ఎదురు కూడా ఏంటంటే ఒక ఇంటిగ్రేటెడ్ టౌన్షిప్ యొక్క స్మాల్ డెవలప్మెంట్స్ ఎప్పుడైతే విజువల్స్ కొంచెం వర్క్ స్టార్ట్ అయిందనుకోండి, మీరు అఫోర్డబిలిటీ అనేది ఇట్ విల్ బి బియాండ్ ద అఫోర్డబిలిటీ ఆఫ్ ది మిడిల్ క్లాస్ పీపుల్ అనమాట. అది కూడా సరే. అయితే ఇప్పుడు ఈ వెంచర్లో మనకి బ్యాంక్ ఫెసిలిటీస్ అంటే లోన్ ఫెసిలిటీస్ అవి ఇంకా రాలేదని చెప్తున్నారు మీరు? అంటే అప్రూవల్ ఉన్నాయండి. మనం దీనికి మనకి ఈ షార్ట్ పీరియడ్కి ఓన్లీ లిమిటెడ్ ప్లాట్సే వితౌట్ లోన్ మనం ఇప్పుడు సేల్కి వెళ్తున్నాం. యాక్చువల్గా లోన్ అది అప్రూవల్ ఉంది, బట్ వీఆర్ నాట్ గోయింగ్ ఫర్ ద లోన్ ఆప్షన్ ఫర్ ద ఓన్లీ లిమిటెడ్ పీరియడ్. ఇప్పుడు మీరు ప్రైసింగ్ వచ్చేసి లాంచింగ్ ప్రైస్ 28,000 చెప్తున్నారు సార్, ప్రజెంట్ 25 అంటున్నారు. సో ఈ అప్రిషియేషన్ మీరు అంటే కస్టమర్ లాంచింగ్ టైంకి ఒక 20% మీరు చెప్తున్నారు. అయితే ఈ లాస్ట్ 5 yearsలో ఆ ఏరియాలో అప్రిషియేషన్ ఎట్లా ఉంది సార్? మిగతా వెంచర్స్ కానీ మిగతా లాస్ట్ 5 yearsలో వచ్చేలాగే మీకు వెస్ట్లోనే ఎక్కడైనా కానీ లాస్ట్ 5 yearsలో మినిమం 3 times పెరిగినాయి అండి. లాస్ట్ 5 yearsలో లాస్ట్ 3 times వెస్ట్లో మీకు చూసుకున్న వెస్ట్లో మ్యాక్సిమం పెరిగినాయి, 3 times పెరిగినాయి. ఇప్పుడు కూడా మనం అదే ఎక్స్పెక్ట్ చేయొచ్చు. ఎందుకంటే ఈ ప్రాజెక్ట్ స్పెషాలిటీ మనం చెప్పాం కదా ఇందాక, అటు ఎంప్లాయ్మెంట్ పరంగా ఒక స్ట్రాటజిక్ లొకేషన్ దృష్ట్యా, చుట్టుపక్కల డెవలప్మెంట్ దృష్ట్యా అండ్ కనెక్టివిటీ దృష్ట్యా. ఎందుకంటే ముంబై హైవే కూడా చాలా దగ్గర, 10 kilometers మనము ఐఐటి కంది, 9 kilometers మన ఐఐటి కందికి వెళ్తాం.
అంటే ముంబై హైవే ఇంపాక్ట్, అది కూడా రోడ్ ఎక్స్పాన్షన్ జరుగుతూ ఉంది ముంబై హైవే కూడా. అండ్ సంగారెడ్డి అద్భుతంగా డెవలప్ అవుతుంది. సంగారెడ్డి టౌన్కి కూడా చాలా యాక్సెసిబిలిటీ, వితిన్ 15 minutesలో మనము సంగారెడ్డి టౌన్కి కూడా వెళ్ళొచ్చు అనమాట. అంటే ఎప్పుడైనా ఏంటంటే ఫర్దర్ ఎక్స్పాన్షన్ ఎక్కడైతే ఫ్యూచర్ డెవలప్మెంట్స్ రాబోతున్నాయో ఆ లొకేషన్లో మన ప్రస్తుతం తీసుకుంటే ఏంటంటే రిటర్న్ ఇన్వెస్ట్మెంట్ అనేది ఎక్కువ ఉండబోతుంది అనమాట సార్. ఆ విధంగా. సార్, అయితే ఇప్పుడు ఈ వెంచర్కి సంబంధించి మనకి అంటే ఈ చుట్టుపక్కల డెవలప్మెంట్స్ మీరు ఆల్రెడీ హైలైట్స్ అన్ని చెప్పుకొచ్చారు. సో ఈ వెంచర్లో మనకి అప్రిషియేషన్ విషయానికి వస్తే ఇప్పుడు మీరు ఆల్రెడీ లాస్ట్ 5 yearsలో ఒక 3 times పెరిగిందని చెప్తున్నారు చుట్టుపక్కల ప్రొడక్ట్స్ అన్నింటిలో కూడా. అండ్ భవిష్యత్తులో ఈ వెంచర్లో మనం ఇప్పుడు ఇన్వెస్ట్ చేస్తే ఎంత నియర్ ఫ్యూచర్లో మనకి అంటే మీరు అన్నట్టుగా అట్లీస్ట్ 2 times అన్న పెరిగే అవకాశం ఉంది? 2 times డెఫినెట్గా పెరగడానికి అవకాశం. ఎంత టైం పట్టచ్చు? 5 yearsలో 5 yearsలో 2 times. అంత ముందులో ఏంటంటే పాస్ట్లో ఏంటంటే వెస్ట్కి బాగా హైప్ ఉంది. ప్రస్తుతం ఏంటంటే హైప్ అనేది కొంచెం తగ్గింది, కానీ డెవలప్మెంట్ అనేది ఆర్గానికల్గా గ్రో అవబోతుంది. హైదరాబాద్ యొక్క రియల్ ఎస్టేట్ కూడా ఆర్గానికల్గా ఫ్యూచర్లో డెవలప్ అవబోతుంది. లాస్ట్ ఏంటంటే కొంచెం హైప్ అనేది తీసుకురావటము, ఆ యొక్క స్పెక్యులేషన్ అనేది పాయింట్స్ అనేది చాలా తగ్గినాయి. ఇప్పుడు రియాలిటీగా రియల్ ఎస్టేట్ అనేది హైదరాబాద్లో గ్రో అవుతుంది. అది కానీ మన మనసులో మన మైండ్ థాట్ ఏంటంటే అరే అప్పుడు అంత బాగా పెరిగినాయి ఇప్పుడు మనకి పెరగట్లేదు అనే కాదు. యాక్చువల్గా ఏంటంటే ఇప్పుడు రియాలిటీ పరంగా కూడా ఏంటంటే కొంచెం గ్రోత్ తగ్గొచ్చు. రియాలిటీకి తగ్గట్టుగా ఇప్పుడు గ్రోత్ అనేది ఉండబోతుంది ఫ్యూచర్. సరే, అయితే ఇప్పుడు ఇందులో ఇన్వెస్ట్ చేస్తే మనం నెక్స్ట్ 6 monthsలోనే మనం అక్కడ ఇల్లు కట్టుకొని ఉండడానికి అన్ని ఫెసిలిటీస్ ఉన్నాయని చెప్తున్నారు మీరు. సో దీని చుట్టుపక్కల మనకి హాస్పిటల్స్ కానీ స్కూల్స్ కానీ ట్రాన్స్పోర్ట్ విషయాలు కానీ ఇవి ఎలా ఉన్నాయి సార్? అంటే మనకి ఫీజిబిలిటీ ఎలా? ట్రాన్స్పోర్ట్ అయితే ఇప్పుడు ప్రస్తుతానికి అయితే ఆ ఏరియాలో ఓన్లీ పబ్లిక్ ట్రాన్స్పోర్టే ఉందండి మనకి, లేకపోతే ప్రైవేట్ ట్రాన్స్పోర్ట్ అయితే మన దగ్గర ఉన్నాయి, అంతే ఉన్నాయి. కానీ అక్కడికి మన శంకరపల్లి అనేది ఓన్లీ 6 kilometers డిస్టెన్స్లో ఉండటం వల్ల ఏంటంటే శంకరపల్లిలో మనకు తెలుసు ఇట్ ఈజ్ వెరీ ఫాస్ట్ డెవలపింగ్ టౌన్ అవుతుంది. సంగారెడ్డి ఎట్లా అవుతుందో దాని తర్వాత ఇప్పుడు ఆ ఏరియాస్లో వచ్చేళ్ళకి శంకరపల్లి డెవలప్. శంకరపల్లి 9 kilometers డిస్టెన్స్లో ఉన్నప్పుడు శంకరపల్లిలో అన్ని మంచి పేరొందిన స్కూల్స్ ఉన్నాయి, హాస్పిటల్స్ ఉన్నాయి, కొన్ని షాపింగ్ సెంటర్స్ ఉన్నాయి అనమాట. అందువల్ల ఏంటంటే మన శంకరపల్లి బేస్ చేసుకొని డెవలప్మెంట్ అనేది మనకు ఫెసిలిటీస్ అనేది ఫస్ట్ ఇనిషియల్గా ఉండబోతుంది. అది సరే, అయితే మేజర్గా ఈ సౌత్ ప్రైడ్ సెంచురీ అనే వెంచర్ని మనం ఈ శంకరపల్లిలో ఇన్వెస్ట్ చేయడానికి మేజర్గా ఒక 3 reasons చెప్పండి అంటే ఏం చెప్తారు మీరు? 3 reasons చెప్పాయంటే ఇది స్ట్రాటజికల్లీ లొకేటెడ్ వెంచర్. ఇది ఇంకోటి అన్ని అప్రూవల్స్ ఉన్న సేఫ్ ప్రాజెక్ట్. ఇది ఫ్యూచర్లో అప్రిషియేషన్ రావడానికి మంచి స్కోప్ ఉన్న ప్రాజెక్టు. అందుట్లో కూడా మెయిన్ ఏంటంటే 650 acresలో Grade 1 బిల్డరు ఎగ్జాక్ట్ ఆపోజిట్లో వాళ్ళు మంచి అమ్యూనిటీస్తో విల్లాస్, అపార్ట్మెంట్స్, ప్లాటింగ్ ప్రాజెక్ట్స్ తీసుకొస్తున్నారు కాబట్టి దాని యొక్క ఇంపాక్ట్ చాలా అద్భుతంగా దీనిపైన ఉండబోతుంది. ఇంకోటి ఏంటంటే అక్కడ కనెక్టివిటీ పరంగా కూడా సంగారెడ్డికి చాలా దగ్గరగా ఉండటం అండ్ శంకరపల్లికి చాలా దగ్గరగా ఉండటం అండ్ ఎంప్లాయ్మెంట్ జోన్ కూడా ఓడిఎఫ్ కూడా చాలా దగ్గరగా ఉండటం, బీడిఎల్ కూడా 10 to 15 minutesలో బీడిఎల్ కూడా చాలా ఎక్కువ డిస్టెన్స్ ఏం కాదండి. 10 to 15 minutesలో మనం బీడిఎల్లో కూడా వెళ్ళొచ్చు. అంటే ఎక్కడైనా కానీ గ్రోత్ ఎక్కడ ఉంటుందండి? ఎంప్లాయ్మెంట్ ఎక్కడైతే వస్తున్నాయో, ఇండస్ట్రీస్ అది ఎక్కడైతే ఉన్నాయో, కనెక్టివిటీ ఎక్కడ ఉండబోతుందో అక్కడే ఎక్కువ అనేది గ్రోత్ ఉండబోతుంది. ఎక్కడైతే గ్రోత్ ఉంటుందో రెసిడెన్షియల్కి చాలా దగ్గరగా ఉంటుంది. అది కాక ఏంటంటే ఇది పక్కనే విలేజ్ ఉంది, దాని యొక్క ఆల్రెడీ మనకు కనపడుతూ ఉంది. దాని యొక్క ఇంపాక్ట్ కూడా ఏంటంటే మనకు కూడా ఇక్కడ తొందరగా సెటిల్ అయితే రెసిడెన్షియల్ పరంగా డెవలప్ అవడానికి అవకాశం ఉంది. సరే, ఇప్పుడు ఈ వెంచర్లో ఇన్వెస్ట్ చేయకపోతే మీరు పలానాది మిస్ అవుతారు, ఫ్యూచర్లో మీకు వచ్చే అప్రిషియేషన్ కావచ్చు లేకపోతే బెనిఫిట్ కావచ్చు, ఇలా ఏదైనా చెప్పాలంటే ఒక సింగిల్ లైన్లో మీరేం చెప్తారు ఈ వెంచర్? ఒకటే సింగిల్ లైన్ అండి. వితిన్ 1 monthలో మీరు 20% you are gaining or not? Within 1 month? 1 monthలో వితిన్ 1 monthలో 20% you are gaining. మీరు ఇప్పుడు కొనుక్కున్నారండి, మంచి ప్రైస్, ఇప్పుడు లాంచ్ చేయలేదు, రేపు లాంచ్ చేసిన తర్వాత అమ్మేసుకోండి. ఇమీడియట్ 20% హైక్ అంటున్నా. ఇమీడియట్గా 20% హైక్ మీరు లాంచ్ చేసిన తర్వాత అమ్మేసుకోండి. ఫర్దర్గా ఇంకొంచెం ఎదురుగా ఆపోజిట్లో రాబోతున్న 650 acres యొక్క ఇప్పుడే స్టార్ట్ అయింది, వాళ్ళు కూడా మార్కెటింగ్ అని ఇంకా పూర్తిగా రాలేదు, ఎందుకంటే అప్రూవల్ రాలేదు కాబట్టి వాళ్ళు సేల్ అయితే ఏం చేయట్లేదు. బట్ దేర్ ప్లానింగ్ దట్ ప్లాన్స్ అయితే దే జస్ట్ రివీలింగ్ టు ద మార్కెట్ టు టేక్ ద ఫీల్ ఆఫ్ ది మార్కెట్ అనమాట. ఎస్ సార్, ఈ సౌత్ ప్రైడ్ సెంచురీ వెంచర్ గురించి మేము కూడా పాజిటివ్గానే విన్నాం సార్. అండ్ కొంతమంది సైడ్ విజిట్స్ కూడా బాగానే పెడుతున్నారు, మాకు పాజిటివ్ రిపోర్ట్ అయితే బాగా వచ్చింది దీని గురించి.
అండ్ ఇమీడియట్గా ఒక కస్టమర్ వచ్చి ఇప్పుడు మన వెంచర్లో ఒక ప్లాట్ ఏదైనా కొన్నారనుకోండి, ఇమీడియట్గా మీరు ఇచ్చే ఇమీడియట్ ఏదైనా బెనిఫిట్ ఇన్ ద సెన్స్ ఏదైనా గిఫ్ట్ లాంటిది అంటే గిఫ్ట్ ఆల్రెడీ మనం డిక్లేర్ చేసాము కానీ 20 grams గోల్డ్ కాయిన్ ఉండబోతుంది ఇప్పుడు ఇమీడియట్గా. అంటే అది కానీ అది వద్దనుకున్న పక్షంలో ఈవెన్ 1,500 rupees పర్ డిస్కౌంట్ అనేది పర్ స్క్వేర్ యార్డ్ అనేది ఉండబోతుంది. అనేది 25,000 మీద 25,000 మీద. అప్పుడు ఏంటంటే నెట్ వాళ్ళకి వచ్చేది 23,500 rupees పర్ స్క్వేర్ యార్డ్. అది చాలా రీజనబుల్ ప్రైస్ అండి యాక్చువల్గా ఆ ఏరియాస్లో మన చుట్టుపక్కల. ఎప్పుడైనా కానీ ఏంటంటే కంపారబుల్ సిచ్యువేషను ఫ్యూచర్లో ఏ విధంగా డెవలప్మెంట్ ఉండబోతుంది, ఆపోజిట్లో కానీ చుట్టుపక్కల కానీ ఏ విధంగా డెవలప్మెంట్స్ రాబోతున్న దృష్టిలో ఉంటుంది. ఇప్పుడు రేపు మనకి ఇక్కడ 650 acres వాళ్ళు విల్లాస్ వస్తున్నాయి అనుకోండి, ఇక్కడ ఇల్లు తీసుకున్న వాళ్ళకి ప్లాట్ తీసుకున్న వాళ్ళకి ఈరోజు తీసుకున్న 200 square yards తీసుకుంటే ఎంత అవుతుందండి? 45 lakhs సుమారుగా అవుతుందా? 50 lakhs తీసుకోండి. 50 lakhsలో మనం 200 square yards వస్తుంది. ఇంకో 50,000 చేసుకున్నాం అనుకోండి, ఒక విల్లా లాగా మనం ఇక్కడ ఎందుకంటే విల్లా ఎమ్యూనిటీస్ అయితే ఉన్నాయి, అట్లానే క్లబ్ హౌస్ కూడా ఉంది కాబట్టి అక్కడ 1 crore rupeesలో మనం ఒక ఇల్లు కట్టుకోవచ్చు. అవును సార్, 200 square yardsలో. అదే 1 crore rupeesలో అక్కడ ఆ చుట్టుపక్కల విల్లా రావడానికి అవకాశం ఉందా లేదా మీరు అసెస్ చేయండి, మీరు ఎక్స్ప్లోర్ చేయండి. డెఫినెట్లీ నాట్ పాసిబుల్. ఓకే, డెఫినెట్లీ నాట్ పాసిబుల్. ఎందుకంటే ఎదురు విల్లా ప్రాజెక్ట్స్ లాగా రాబోతుంది. 650 acresలో కొన్ని విల్లాస్ కూడా రాబోతున్నాయి. అక్కడ డెఫినెట్లీగా మినిమం గ్రేడ్ ఏ బిల్డర్ అంటే మినిమం 3 crores అయితే పెట్టడానికి అవకాశం ఉంది 200 square yards అంటే. అంటే ఆ విధంగా కంపేర్ చేసుకోవాలి. ఎందుకంటే మన ప్రాజెక్టుకు మనం ఎక్కడ ఇస్తున్నామో ఆపోజిట్లో నెక్స్ట్ 5 yearsలో ఏమో రాబోతుంది, అక్కడ ఏ విధంగా డెవలప్మెంట్ ఉంది. ఎవరైనా కస్టమర్ వచ్చేటప్పుడు కంపేర్ చేసుకుంటారండి, అక్కడ ఉన్న మన ఆపోజిట్లోనే కదా, అక్కడ ఉన్న రేట్ ఎంత, ఇక్కడ ఉన్న రేట్ ఎంత, ఇక్కడ ప్లాట్ కొనుక్కుంటే రేపు మనం కట్టుకున్నా కానీ ఎంత అవుతుంది, మ్యాక్సిమం వితిన్ 1 crore 200 square yardsలో మనం ఒక విల్లాలా కట్టుకోవచ్చు. మన అదే 1 crore ఎక్కడైనా చుట్టుపక్కల దొరుకుతానికి అవకాశం ఉందా విల్లా? డెఫినెట్గా ఉండదు. ఆ విధంగా అంటే ఒక ఎండ్ యూజర్గా కానీ, ఒక ఇన్వెస్ట్మెంట్ పరంగా కానీ, అప్రిషియేషన్ పరంగా కానీ ఒక మంచి లొకేషను, ప్రశాంతమైన వాతావరణం ఉన్న లొకేషన్ కాబట్టి ఏంటంటే డెఫినెట్గా మీరు ఎక్స్ప్లోర్ చేయొచ్చు. ఇంకొకటి విషయం మెయిన్గా నేను చెప్పదలుచుకుంది ఏంటంటే ఈ ప్రాజెక్టు మనము ఒకటేంటంటే సైట్లో క్లోజ్ చేయొచ్చు, క్లోజింగ్ చేయాలనుకుంటే మన ఆఫీస్లో కోకాపేటలో ఉన్న ఆఫీస్లో కూడా క్లోజ్ చేయొచ్చు. ఓకే సార్. సరే, ఇది అంటే మనదే ప్రాజెక్ట్ యాక్చువల్లీ, ఓన్ ప్రాజెక్ట్ లాగా. ఈ సౌత్ ప్రైడ్ సాంచురీ అనే వెంచర్లో ఇప్పుడు మా వ్యూవర్స్ ఎవరైనా ఇన్వెస్ట్ చేయాలనుకుంటే మిమ్మల్ని కాంటాక్ట్ చేయాలంటే ఒకసారి మీ కాంటాక్ట్ డీటెయిల్స్ మన కెమెరాకి ఎక్స్ప్లెయిన్ చేయండి. దీనికి సంబంధించిన ఏదైనా వివరాలు కానీ, క్లోజ్ చేయాలన్నా కానీ, సైట్ విజిట్ అయినా కానీ నా నంబరు 8121748850. యూ కెన్ కాంటాక్ట్ ఎనీ టైమ్ వాట్సాప్ ద్వారా కానీ, డైరెక్ట్ కాల్ కానీ. థ్యాంక్ యూ వెరీ మచ్. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ సో మచ్.